ఈ వీడియోలో వచ్చేసి మెయిన్గా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ చూద్దాము. వెస్ట్ ఫ్లోయింగ్ మెయిన్గా వచ్చేసి నర్మదా తాపి ఓర్ తాప్తి కూడా అంటారు దీన్నే. మహిషబర్మతి ఇవి మెయిన్గా అన్నట్టు. ఇంకొకటి వచ్చేసి పెరియార్, కేరళలో ఉంటుంది పెరియారు. పొన్నాని వచ్చేసి తమిళనాడు. దీన్ని భారత ఫుజుహా అంటారు కూడా అంటారు. పంబ ఇక్కడ మహిషబర్మతి తర్వాత లూని రాజస్థాన్లో ఉంటుంది. సో పెరియార్ కేరళ, పొన్నానికి భారత్ ఫుజుహా అని ఒక పేరు కూడా ఉంది. పంబ కూడా కేరళలో ఇదన్నట్టు. సో ఇవన్నీ ఇక్కడ వెస్ట్ ఫ్లోయింగ్ అంటే ఇక్కడ ఫ్లో అవుతున్నాయి. సో ఫస్ట్ నర్మదా చూద్దాం. నర్మదా అనేది మెయిన్గా వచ్చేసి మధ్యప్రదేశ్, గుజరాత్లో, కొంచెం మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్లో కూడా ఉంటుంది. ఇది నర్మదా రివర్ అనుకో. ఇక్కడ వింధ్యాస్ ఉంటాయి నార్త్లో, సౌత్లోనేమో సత్పురాస్ ఉంటుంది. అరేబియన్ సీ ఆన్ వెస్ట్, మైకల్ రేంజ్ ఆన్ ద ఈస్ట్. ఇక్కడ వచ్చేసి ఏమో మైకల్ రేంజ్ ఈస్ట్లో, మైకల రేంజ్. ఫిఫ్త్ లార్జెస్ట్ రివర్ ఇది, 3% ఏరియా. గుజరాత్లో ఇదే లార్జెస్ట్. ఇది ఎక్కడొస్తుంది అంటే అమర్కంతక్ ప్లాట్యూ, మధ్యప్రదేశ్లో ఉన్న అమర్కంతక్ ప్లాట్యూలో అమర్కంతక్ ప్లాట్యూలో నర్మదా ఆరిజినేట్ అవుతుంది. వెస్ట్ వర్డ్స్ ఒక రిఫ్ట్ వ్యాలీలో ఫ్లో అవుతుంది. సత్పురా ఇంకా వింధ్యాస్కున్న రిఫ్ట్ వ్యాలీలో ఫ్లో అవుతుంది. It forms a picturesque gorge in marble rocks and a Dhuandhar waterfall near Jabalpur. అరేబియన్స్లో ఎప్పుడు కలుస్తుంది? అరేబియన్ సీలో ఎక్కడ కలుస్తుంది అంటే గల్ఫ్ ఆఫ్ కంబట్లో గల్ఫ్ ఆఫ్ కంబట్ దగ్గర అరేబియన్ సీలో కలుస్తుంది. ఇక్కడ ఒక జబల్పూర్ దగ్గర ధువాంధర్ వాటర్ ఫాల్స్ ఉంటుంది. ధువాంధర్ వాటర్ ఫాల్స్ నియర్ జబల్పూర్ అది ఉంటుంది అన్నట్టు. దీనికి ట్రిబ్యూటరీస్ కూడా ఉంటాయి. ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే నర్మదా మీద ఉండేది సర్దార్ సరోవర్ డ్యామ్ గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర స్టేట్లో ఉంటుంది. ఇది అన్నట్టు. సో నర్మదాకి గుర్తుపెట్టుకోవాల్సిన జస్ట్ ఏదంటే ఇది ఎక్కడ ఒరిజినేట్ అవుతుంది, అమర్కంతక్ ప్లాట్యూలో ఒరిజినేట్ అయ్యి అట్లా వెళ్తూ ఉంటుంది. జబల్పూర్లో ఒక ధువాంధర్ వాటర్ ఫాల్స్ ఫేమస్ ఉంది. సర్దార్ సరోవర్ డ్యామ్ ఉంటుంది గుజరాత్లో, అది ఫేమస్సే. ఇందిరాసాగర్ అని ఇంకో డ్యామ్ ఉంటుంది, అది కూడా ఫేమస్సే. తవా డ్యామ్ అని ఉంటుంది. సత్పురా నేషనల్ పార్క్ ఉంటుంది ఇక్కడ. దీనికి కొద్దిగా సత్పురా నేషనల్ పార్క్. ఇందిరాసాగర్ డ్యామ్, ఇంకా తవా డ్యామ్. సో నర్మదా అలా గుర్తుపెట్టుకున్నాం. తర్వాత మ్యాప్ చూద్దాం మనం. తర్వాత తాప్తి ఓర్ తాపి, ఇది డెక్కన్ ప్లాట్యూలో ఉంటుంది. ఇక్కడ తాప్తి రివర్ ఉంటే నార్త్లో వచ్చేసి సత్పురా రేంజ్, ఈస్ట్లోనేమో మహాదేవ్ ఓర్ మహాడియో హిల్స్, అజంతా రేంజ్ అండ్ సత్మల హిల్స్ సౌత్లో. ఇక్కడ వచ్చేసి అజంతా రేంజ్ అండ్ సత్మల హిల్స్. సో సత్మల హిల్స్ ఎక్కడ ఉన్నాయి అంటే తాపికి సౌత్లో ఉన్నాయి. సౌత్లో ఇది. ఇక్కడ వచ్చేసి వెస్ట్రన్ ఘాట్స్ అని తెలుసు. ఈ సెకండ్ లార్జెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివరు పెనిన్సులర్లో. ముల్తాయ్ రిజర్వ్ ఫారెస్ట్ అని ఉంటుంది మధ్యప్రదేశ్లో, అక్కడ ఒరిజినేట్ అవుతుంది. ముల్తాయ్ రిజర్వ్ ఫారెస్ట్ మధ్యప్రదేశ్లో అక్కడ ఒరిజినేట్ అవుతుంది. దీన్ని ట్విన్ అని కూడా అంటారు, ద హ్యాండ్ మేడ్ అని కూడా అంటారు ఆఫ్ నర్మదా. ట్విన్ ఆఫ్ నర్మదా, ద హ్యాండ్ మేడ్ ఆఫ్ నర్మదా అలా అంటారు దీన్ని.
ఒక ఉక్కై డ్యామ్ అని ఉక్కై హెచ్ఈపి ఒకటి ఉంటుంది ఇందులో, అది ఫేమస్ తాపీలో. సో తాపీలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది వచ్చేసి ముల్తాయి రిజర్వ్ ఫారెస్ట్లో ఒరిజినేట్ అవుతుంది, అదొక్కటే మెయిన్. ఉక్కై డ్యామ్ ఉంటుంది, గిర్నా డ్యామ్ ఉంటుంది కదా, అది ఇంపార్టెంట్ కాదు. సత్పురా రేంజ్ కింద ఒరిజినేట్ అవుతుంది ఇది. దీనికి సౌత్లో ఏముంటాయి అంటే అజంతా రేంజ్, సత్మలా హిల్స్ ఉంటాయి, మహాదేవ్ హిల్స్ ఈస్ట్లో ఉంటాయి. శబర్మతి అనేది రాజస్థాన్ ఇంకా గుజరాత్కిలో సంబంధించింది. శబర్మతికి నార్త్లో అరవాలీస్ ఉంటాయి, నార్త్ ఈస్ట్లో రన్ ఆఫ్ కచ్ ఉంటుంది. అరవాలి హిల్స్ ఇక్కడ నార్త్ ఈస్ట్లో అరవాలి శబర్మతికి. సౌత్లోనేమో గల్ఫ్ ఆఫ్ కంబట్, రాన్ ఆఫ్ కచ్ ఆన్ వెస్ట్, ఇది అన్నట్టు వెస్ట్. ఇక్కడ రాన్ ఆఫ్ కచ్, ఇక్కడనేమో గల్ఫ్ ఆఫ్ కంబట్ ఉంటుంది అన్నట్టు. ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది బేసిన్ అనేది దీన్ని. శబర్మతి రివర్ వచ్చేసి బేస్ లాగా, అండ్ ద సోర్స్ ఆఫ్ వత్రక్ రివర్ అయితే అపాక్స్ పాయింట్. ఓకే, ఇక్కడ చాలా శబర్మతి రివర్లో చాలా రివర్స్ ఉన్నాయి. గుజరాత్లో అంటే తెలుసుగా చాలా రివర్స్ ఉంటాయి. ఒక అరవాలి హిల్స్ నుంచి ఒరిజినేట్ అవుతుంది రాజస్థాన్లో, అరేబియన్ సీకి వెళ్తుంది, మహీ రివర్ సిస్టమ్. సో ఇప్పుడు గుజరాత్లో ఏదంటే ఇది ఇలా ఉంది అనుకో, ఇది ఇక్కడ ఉంది అనుకో, ఇక్కడ వచ్చేసి శబర్మతి, ఇక్కడ వచ్చేసి మహీ. ఈ మహీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్లో ఉంటుంది. మహీ వచ్చేసి వింధ్యాస్లో ఒరిజినేట్ అవుతుంది. ఈ మహీ కొద్దిగా ఇలా ఉంటుంది, ఎం లాగా ఉంటుంది. మహీ వింధ్యాస్లో ఒరిజినేట్ అవుతుంది మధ్యప్రదేశ్లో. ఇది ఓన్లీ రివర్ టు క్రాస్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది కదా, ట్వైస్ క్రాస్ చేస్తుంది అన్నట్టు ఇట్లా మహీ రివర్. ఓకే, శబర్మతి మహీ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ని ట్వైస్ క్రాస్ చేస్తుంది. ఇక్కడ నర్మదా, తాపీ కూడా ఉంటుంది. సో నర్మదా అయిపోయింది, తాపీ అయిపోయింది, శబర్మతి అయిపోయింది, మహీ అయిపోయింది. లూని, ఈ లూని ఎక్కడ ఉంటుంది అంటే ఇప్పుడు ఇది గుజరాత్ ఇలా వచ్చేసింది కదా, ఇక్కడ ఉంటుంది అన్నట్టు లూని. సో పైన ఉంటుంది లూని, రాన్ ఆఫ్ కచ్లో. ఇక్కడ వచ్చేసి ఇది రాన్ ఆఫ్ కచ్. ఇక్కడ ఇది ఇలా గల్ఫ్ ఆఫ్ కంబట్, ఇది ఇక్కడ ఉన్నదేమో గల్ఫ్ ఆఫ్ కచ్. సో ఇక్కడ ఇట్లా ఉండేది కే షేప్లో ఉండేది కచ్, గల్ఫ్ ఆఫ్ కంబట్. ఇది కే అంటే కే ఇలా అంటాం కదా ఈ షేప్. రివర్స్ వచ్చేసి గల్ఫ్ ఆఫ్ కచ్. ఇక్కడ వచ్చేసి కంబట్ కింద ఉంటుంది. ఇక్కడ లిటిల్ రన్ ఆఫ్ కచ్, ఇక్కడ రన్ ఆఫ్ కచ్ మెయిన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి లూని రివర్ ఎక్కడ ఒరిజినేట్ అవుతుంది అంటే అరావలీలో ఒరిజినేట్ అవుతుంది రాజస్థాన్ దగ్గర. అక్కడ సాగర్మతి కూడా అంటారు. ఇది ఎండోర్కిక్ అంటారు, అంటే సీలోకి వెళ్ళదు. ఇది రన్ ఆఫ్ కచ్లోనే డిసిపేట్ అవుతుంది. ఎండోర్కిక్ సీలోకి వెళ్ళదు. థార్ డెజర్ట్లో ఇదే పెద్ద రివరు. ఇప్పుడు వచ్చేసి పెరియార్ అని ఒక రివర్ చూద్దాం. పెరియార్ రివర్ వచ్చేసి ఇది వెస్ట్రన్ ఘాట్స్లో ఒరిజినేట్ అవుతుంది. అంటే ఇక్కడ కేరళలో లాంగెస్ట్ ఇన్ కేరళ. తమిళనాడు, కేరళ రెండు దాంట్లో ఫ్లో అవుతుంది. ఇది 2 బ్రాంచెస్లోకి వెళ్తుంది. వన్ బ్రాంచ్ ఏమో వెంబనాడ్ లేక్ వెళ్తుంది. సో వెంబనాడ్ లేక్ని ఫీడ్ చేస్తున్న రివర్ ఏది అంటే పెరియార్. సో వెరీ ఇంపార్టెంట్. పెరియార్ ఏ లేక్ని వస్తుంది అంటే వెంబనాడ్ లేక్లో ఏ రివర్ వస్తుంది అంటే పెరియార్ రివర్. కేరళలో లాంగెస్ట్, కేరళ తమిళనాడులో రెండు దాంట్లో ఫ్లో అవుతుంది. పెరియార్
హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఉంది కేరళలో, తమిళనాడులో ఉంది పెరియార్. ఇడ్డుక్కి ఏమో కేరళలో ఉంది. ఇడ్డుక్కి కేరళలో, పెరియార్ వచ్చేసి ఏమో అక్కడ తమిళనాడులో ఉంది. పొన్నాని వచ్చేసి తమిళనాడు, భారత్ పూజా అనుకుంటారు. తమిళనాడు, కేరళ. BHARATHAPUZHA. చాలా ఎక్కువ రెయిన్ఫాల్ వస్తుంది ఇందులో సౌత్ వెస్ట్ మాన్సూన్ అప్పుడు. కేరళ సెకండ్ లార్జెస్ట్ రివర్ ఇది. పొన్నాని ఓరు భారత పూజా. అన్నమలై హిల్స్లో ఒరిజినేట్ అయ్యి అరేబియన్ సీలో కలుస్తుంది. అన్నమలై హిల్స్లో ఒరిజినేట్ అవుతుంది. ఇది అలియార్ అనే దగ్గర ఒరిజినేట్ అయ్యి కేరళలో ఎంటర్ అయినప్పుడు కన్నడి పూజ అని అంటారు. దాని తర్వాత కల్పతి పూజ కలిపి అట్లా అవుతుంది. పంబా రివర్. పంపా రివర్ వచ్చేసి థర్డ్. ఇది కేరళలో థర్డ్ లార్జెస్ట్ ఆఫ్టర్ పెరియార్ అండ్ భరత పూజ ఓర్ పొన్నాని. ఇది కూడా పంబా కూడా వెంబనాడ్ లేక్లోకే వస్తుంది. సో వెంబనాడ్ లేక్కి రెండు వస్తాయి. ఒకటి పంబా, ఇంకొకటి పెరియార్. దీన్ని దక్షిణ్ భగీరథి అంటారు. శబరిమల ఉన్నది ఇక్కడనే, పంబా రివర్లోనే శబరిమల ఫేమస్, అందుకే దక్షిణ్ భగీరథి అంటారు. భగీరథి అంటే మనకు శివ కళ రిలేటెడ్ కాబట్టి, ఇక్కడ అయ్యప్ప ఉంది కాబట్టి పంబా. అయ్యప్ప పంబా, శబరి, అలా గుర్తుపెట్టుకోవాలి ఇది. సో ఇప్పుడు ఏదంటే పంబా, అయ్యప్ప, శబరి ఇక్కడనే ఉంది. ఇది వెంబనాడు లేక్లోకి కూడా వెళ్తుంది. దక్షిణ్ భగీరథి అంటాం. శబరి ఇక్కడ ఉన్నాడు. శబరిమల, అయ్యప్ప, పంబం, ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా భారత్ పూజ వచ్చేసి పెన్నాని. ఇది సెకండ్ లార్జెస్ట్. అన్నమలైలో వస్తుంది. BHARATHAPUZHA. పొన్నాని ఇది సెకండ్ లార్జెస్ట్. ఇదేమో థర్డ్ లార్జెస్ట్. సెకండ్ లార్జెస్ట్ అన్నమలైలో వస్తుంది. ఇవి రెయిన్ ఉంటుంది. పెరియార్ వచ్చేసేమో పెరియార్ డ్యామ్ ఏమో తమిళనాడులో ఉంది. పెరియార్ ఏమో లాంగెస్ట్ ఇన్ కేరళ ఇది. ఇడ్డుక్కి అని ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది కూడా వెంబనాడు లేక్లోకి వస్తుంది అన్నట్టు. సో అలా ఇది ఒకసారి గూగుల్లో వద్దాం. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఒకసారి వెస్ట్ ఫ్లోయింగ్స్ కూడా మనం ఇంతకుముందు చేసుకున్నాం. ఫస్ట్ ఏం నేర్చుకున్నాం? నర్మదా, తాపి, శబర్మతి, మహి, లూని. ఇక్కడ వచ్చేసి పంబా కింద ఉంటుంది. పెరియార్ మధ్యలో ఉంటుంది. భరత పూజ ఓర్ పొన్నాని ఇక్కడ ఉంటుంది. ఇక్కడ శరావతి అని అవి కూడా కొన్ని రివర్స్ ఉన్నాయి, అంత నాట్ ఇంపార్టెంట్. ఇంకా ఇక్కడ శత్రుంజి, ఇది వచ్చేసి శత్రుంజి, SHETRUNJ, శత్రుంజి. ఇది వచ్చేసేమో భద్రా. శత్రుంజి, భద్రా కూడా ఇంపార్టెంట్, గుజరాత్లో పోతేవి. ఈ లూని రివర్ ఏమో ఇది ఎండోర్కిక్. పంబా, పెరియారు, భరత్ పూజ, శరావతి కూడా ఇటే వస్తుంది. శరావతి ఏమో కింద తమిళనాడు అక్కడ ఉంటుంది. శత్రుంజి ఏమో గుజరాత్లో ఉంటుంది. రెండు ఇంపార్టెంటే.